హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 25 ఆగస్టు 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. డైలీ మనకి పేపర్ అనాలిసిస్ వచ్చేసి 12 నుండి 12:30 లోపు అయితే మనకు అప్డేట్ కావడం జరుగుతుంది డైలీ. ఇది విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఇకపై ఇదే టైంకి అప్డేట్ అవుతుంది. అండ్ ఎందుకంటే మార్నింగ్ ఒక జాబ్ అప్డేటు, ఈవినింగ్ ఒక జాబ్ అప్డేటు, అండ్ ఈవినింగ్ కరెంట్ అఫైర్స్, ఆఫ్టర్నూన్ వచ్చేసి పేపర్ అనాలిసిస్ అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ సపోర్ట్ చేసి ఎవరైతే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ కాబట్టి షేర్ చేస్తూ మన ఛానల్ సపోర్ట్ చేస్తూ, అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి, వాటి అన్నింటి గురించి కూడా మనం ఒకసారి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను తెలంగాణని ఏపీ అని ఏది సపరేట్ కాదు. నేను ఈ తెలుగు రాష్ట్రాలు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకి చదువుతున్నారో వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ఈ యొక్క ఛానల్ ప్రొవైడ్ చేయడం, నా అదే థీమ్తో నేను స్టార్ట్ చేశాను ఛానల్ని. ఎప్పటికీ కూడా నేను అదే థీమ్తో వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి అన్నింటి గురించి కూడా క్లారిటీగా ఒకసారి తెలుసుకుందాం. సో గైస్, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ వాళ్ళు నిర్వహించే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అన్అకాడమీ వాళ్ళు మన ఛానల్ తరపున బంపర్ ఆఫర్ ఒకటి ప్రకటించడం జరిగిందండి. సో అదేంటంటే, మీరు 12 నెలల సబ్స్క్రిప్షన్ కొనుక్కున్నట్టయితే వాళ్ళు 3 months ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. సో దీని ద్వారా వచ్చేసి మీకు 3 months అడిషనల్గా వస్తుంది. 3 monthsకి సంబంధించిన మనీ కూడా మీకు సేవ్ అవుతుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రివిజన్ సిరీస్ అనేది తీసుకొస్తున్నారు. ఇది కూడా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో అడిగే సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్ అనమాట ఇది. అండ్ ఇది మనకి ఆగస్ట్ 23rd, 24th నుండి అయితే ఉంటుందండి, అంటే అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. సో దీనికి వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ అయిన వాటిని డిస్కస్ చేస్తారు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద. అలాగే మనకి సాధన అనే పేరుతో ప్రాక్టీస్ కోర్స్ అనేది తీసుకొస్తున్నారు. ఇది గత వారం రోజుల నుండి అన్అకాడమీలో ట్రెండ్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మట్టుకి అందులో జాయిన్ అయ్యి మీరు ఈ ఎంసీక్యూ అంటే మల్టీ చాయిస్ ప్రాక్టీస్ కోర్స్ ద్వారా మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి అడిగే క్వశ్చన్లు తెలుసుకోవచ్చు. అలాగే లక్ష్యం అనే పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇది కూడా మనకు 1 week నుండి ట్రెండ్ అవుతుంది. ఇది 26th ఆగస్ట్న మనకి ఈ బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట. ముందు నుండి అనౌన్స్ చేస్తున్నాను నేను. ఇది 9 PM ఉంటుంది నైట్. సో ఇది ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇది మొత్తం 15 నెలలు వచ్చేసి కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అయితే ట్రెండ్ అవుతుంది. సో ఇందులో చాలా సీనియర్ ఫ్యాకల్టీ ద్వారా ఈ యొక్క కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సెషన్ అనేది ఏపీ ఎకానమీ మీద కుడుముల గారు క్లాస్ తీసుకుంటున్నారండి ఇది. సో ఇప్పుడు ఆల్రెడీ నడుస్తోంది ఈ క్లాసు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అలాగే డైలీ మల్టీ చాయిస్ క్వశ్చన్స్ టెస్ట్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద బురుగుపల్లి మీనా గారు క్లాస్ తీసుకుంటున్నారండి. ఎవ్రీడే 2:35 PMకి ఉంటుంది. అలాగే తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద, ఎకానమిక్స్ మీద బాలాజీ చెర్రబోయిన గారు ఎవ్రీడే 10 AMకి క్లాస్ తీసుకుంటున్నారండి. అండ్ అంతేకాకుండా పాలిటీ గవర్నెన్స్ మీద మల్టీ చాయిస్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ని వచ్చేసి మోహన్ బెనర్జీ గారు క్లాస్ తీసుకుంటున్నారు. ఇది డైలీ 3 PMకి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి కోర్సుది కూడా మీకు కింద లింక్స్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్స్ని క్లిక్ చేసి అలాగే EDU Tech 10 అనే కోడ్ ద్వారా మీరు రిజిస్టర్ అయ్యి వెళ్తే మీకు కొన్ని లిమిటెడ్ ఆఫర్లు ఇస్తారండి. సో ఆ లిమిటెడ్ ఆఫర్ల ద్వారా మీరు ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు ఖచ్చితంగా బాగుంది అనుకుంటే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ అనేది 1 monthకి 1,400 రూపాయలు. ఇందులో ఇప్పుడు నేను చెప్పిన EDU Tech 10 అనే కోడ్ వాడుతున్నట్టయితే ఆ కోడ్ వాడితే మీకు ఒక 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో దాని ద్వారా మీకు 1,260 రూపాయలకి మీకు ఈ పర్టికులర్ 1 month సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు చెప్పినట్టు 12 నెలలు తీసుకుంటే మీకు 3 months ఎక్స్ట్రా కూడా వస్తుంది. ట్రై చేయండి. ఎందుకంటే 12 నెలలకి మన కోడ్ వాడడం ద్వారా 6,930 రూపాయలు మాత్రమే, అంటే దగ్గరగా 7,000. మీరు 7,000 పెడితే మీకు అడిషనల్గా 3 నెలలు దగ్గరగా మీకు ఒక 4,500 రూపాయలు విలువైన అంటే 4,500 రూపాయలు ఇంకా మీకు ఎక్స్టర్నల్గా సేవ్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇది ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతాయి. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఇవి చాలా యూజ్ అవుతాయి. కాబట్టి కింద లింక్స్ ఇచ్చాను, ట్రై చేయండి. చూడండి, తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా అనిల్ కుమార్ అండి. ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ యొక్క రాష్ట్రంలో ఒక విధమైన ఏంటంటే ఏవైనా అనధికారిక శాంతి భద్రతలను దెబ్బతీసే ఏవైనా సంఘటనలు ఉంటే వాటి మీద పర్యవేక్షణ చేసే డిపార్ట్మెంట్ అనమాట ఇంటెలిజెన్స్ అనేది. దీనికి చీఫ్గా కొత్తగా అనిల్ కుమార్ గారు నియమించారండి.
ఎప్పటి వరకు తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా టి ప్రభాకర్ రావు గారు ఉండేవారు. అతను ఆ పదవి నుండి విరమణ తీసుకోవడంతో ఇప్పుడు ఆ ప్లేస్లో అనిల్ కుమార్ నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ ఉత్తర్వులను ఎవరు ఇచ్చారు అంటే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చాలా ఇంపార్టెంట్, సోమేష్ కుమార్ గారు ఈ ఉత్తర్వులను అయితే జారీ చేశారు. ఎప్పటి వరకు అనిల్ కుమార్ గారు వచ్చేసి హైదరాబాద్లో ట్రాఫిక్కి అడిషనల్ సిపిగా పనిచేశారు. అండ్ అతను ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఇప్పుడు అతనికి ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో దీని ద్వారా మనకు అడిగే ప్రశ్నలు ఏముంటాయంటే, తెలంగాణ రాష్ట్ర నూతన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారంటే అనిల్ కుమార్. సో తెలంగాణ రాష్ట్ర మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరంటే టి ప్రభాకర్ రావు. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ప్రధాన ప్రభుత్వ కార్యదర్శి ఎవరంటే సోమేష్ కుమార్ అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా విక్టర్ ప్రసాద్. ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్. సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కలిపి కమిషన్ ఉండేది. ఇప్పుడు దాన్ని సపరేట్ చేశారనమాట. ఎస్సీకో కమిషన్, ఎస్టీకో కమిషన్ చేశారు. అయితే ఇలా డివైడ్ చేసిన తర్వాత ఎస్సీ కమిషన్ చైర్మన్గా విక్టర్ ప్రసాద్ని నియమించడం జరిగింది. సో ఇలా డివైడ్ అయిన తర్వాత సపరేట్గా ఎస్సీ కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత తొలి చైర్మన్గా విక్టర్ ప్రసాద్ గారే నియమితులు కావడం జరిగింది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యొక్క కమిషన్లో సభ్యులుగా కె బసవరావు, చల్లం ఆనంద ప్రకాష్ని నియమించారండి. సో ఇప్పుడు చేపట్టిన విక్టర్ ప్రసాద్ గారి బాధ్యతలు 3 years పాటు ఉంటాయని చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఎస్టీ కమిషన్కి చైర్మన్ ఎవరనేది ఇంకా న్యూస్ రాలేదు. సో త్వరలో అది కూడా రావడం జరుగుతుంది. అయితే దీని ద్వారా మనకు అడిగే ప్రశ్నలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే మారుమూడి విక్టర్ ప్రసాద్. అలాగే విక్టర్ ప్రసాద్. అండ్ అంతేకాకుండా ఇదే ఇంకోలాగా కూడా అడగవచ్చు. సో రాష్ట్ర ఎస్సీ కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు అంటే మారుమూడి విక్టర్ ప్రసాద్. తరువాత జర్మనీలో భారత రాయబారిగా హరీష్ పర్వతనేని. చూడండి, సో ఇప్పుడు జర్మనీ ఏదైతే కంట్రీ ఉందో ఈ కంట్రీకి మన ఇండియా తరపున రాయబారి, అంటే జర్మనీకి మన ఇండియాకి ఒక మధ్యవర్తి అనమాట రాయబారి అంటే. సో ఇన్ఫర్మేషన్, రెండు దేశాల మధ్య ఇన్ఫర్మేషన్, దౌత్యత్వం ఇలాంటివన్నింటిని కూడా పర్యవేక్షించే ఒక అధికారం అనమాట. సో ఈ రాయబారి అంటే మీన్స్ అక్కడ హై కమిషనర్ అనమాట. మన ఇండియా తరపున అక్కడ హై కమిషనర్గా పనిచేస్తారు ఇతను. హరీష్ పర్వతనేని నియమితులు కావడం జరిగిందండి. ఇతను 1990 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీసెస్కి చెందిన అధికారి ఆయన. ఇందులో ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో వాళ్ళను మాత్రమే రాయబారులుగా నియమిస్తారు. అండ్ ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అంటే అడవుల్లో ఉండే ఏదైతే సో పర్యవేక్షణ అధికారులు ఉంటారో రేంజ్ ఆఫీసర్స్గా నియమిస్తారు. ఐఏఎస్లు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న కార్యదర్శులుగా అంటే సెక్రటరీలుగా, అలాగే కొన్ని డిపార్ట్మెంట్లో హెడ్లుగా, ఎండీలుగా, చైర్మన్లుగా ఐఏఎస్ ఆఫీసర్లు నియమిస్తారు. ఐపీఎస్ అంటే పోలీసుకి సంబంధించిన లేదంటే పోలీసు శాంతి భద్రతలు పర్యవేక్షించే డిపార్ట్మెంట్లో ఐపీఎస్ అధికారులు నియమిస్తారు. అయితే ప్రస్తుతం హరీష్ పర్వతనేని గారు ఢిల్లీలోని భారత విదేశీ వ్యవహారాల డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్నారు. త్వరలో ఇతను జర్మనీలో బాధ్యతలు తీసుకుంటారండి. ఓకే, ఇతను యాక్చువల్గా ఇంజనీరింగ్ చదివింది హైదరాబాద్లోనే ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు ఇతను. సో తర్వాత కోల్కతాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదువుకున్నారు. సివిల్స్కి ఎంపికయ్యి ట్రైనింగ్ తర్వాత చాలా వివిధ దేశాల్లో వర్క్ చేశారండి. సో ఇది ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కీ పాయింట్ అంటే ఇందులో మెయిన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే జర్మనీలో భారతదేశ నూతన రాయబారిగా ఎవరు నియమితులయ్యారంటే హరీష్ పర్వతనేని. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్కి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో చాలా ఇంపార్టెంట్ పీడిఎఫ్లు అవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాబ్ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్లు, క్విజ్లు అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. అలాగే వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా శ్రీకర్ రెడ్డి అండి. సంయుక్త అంటే ఏంటి అంటే, సంయుక్త అంటే ఇద్దరు ముగ్గురు కలిపి ఉండడం అనమాట కార్యదర్శిగా. అంటే అడిషనల్గా ఇంకొక బాధ్యతను అప్పచెప్తారు అతనికి. అంటే ఆల్రెడీ ఆ పదవిలో ఇంకొకరు ఉంటూ అలాంటి పదవిని ఇంకొకరికి ఇస్తారనమాట. అది సంయుక్తంగా పనిచేస్తారు. ఓకే, సో వాణిజ్య శాఖ సంయుక్త కార్యదర్శిగా శ్రీకర్ రెడ్డి గారు నియమితులు కావడం జరిగింది. సో ఏ వాణిజ్య శాఖ? కేంద్ర వాణిజ్య శాఖ. సో 2001 బ్యాచ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయిన శ్రీకర్ రెడ్డి నియమితులు కావడం జరిగింది. సో 2023 జూన్ 22 వరకు కూడా ఆయన ఈ పదవిలో ఉంటారు. సో దీని నుండి అడిగే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే కేంద్ర వాణిజ్య శాఖ నూతన సంయుక్త కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే శ్రీకర్ రెడ్డి.
నెక్స్ట్ ఇక్కడ మీరు ఫోటోలో కనబడుతుంది శ్రీ రాజ్నాథ్ సింగ్, అలాగే డిఆర్డిఓ చైర్మన్ మిగతా వాళ్ళు. సో సైన్యం చేతికి, భారత సైన్యం చేతికి ఆధునిక మల్టీమోడ్ గ్రెనేడ్లు అండి. సో మల్టీమోడ్ గ్రెనేడ్లు మీన్స్ ఇది వచ్చే ఒక టైప్ ఆఫ్ మందుగుండి సామానం అన్నమాట. మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్లు అంటారు దీన్ని, మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్లు. ఇది మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారండి. సో మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్లు లేదా మందుగుండి సామాండి ఇదే అనమాట. దీన్ని ఇండియన్ ఆర్మీకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటిని డిఆర్డిఓ అంటే రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓకు చెందిన టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఈ సాంకేతికతని అభివృద్ధి చేసింది. అంటే ఇలాంటి ఒక టైప్ ఆఫ్ గ్రెనేడ్లని డిఆర్డిఓ కింద పనిచేసే టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డెవలప్ చేస్తే, అయితే ఇప్పుడు ఏవైతే ఈ మందుగుండు సామాగ్రి ఉందో దీన్ని ఎకానమిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారనమాట. అంటే ఒక టైప్ ఆఫ్ ఫార్ములాని డిఆర్డిఓ కనిపెడితే ఆ ఫార్ములాని బేస్ చేసుకొని దానికి సంబంధించిన ఉత్పత్తులను డెవలప్ చేస్తుంది ఎకానమిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్. ఓకే, సో ఫస్ట్ టైము ఇలాంటి ఒక మందుగుండు సామాగ్రిని ఒక ప్రైవేట్ కంపెనీ ఉత్పత్తి చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో దీనిని డిఆర్డిఓ చైర్మన్, ఓకే, డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి గారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అప్పగిస్తే అతను వచ్చేసి ఇండియన్ ఆర్మీకి అప్పచెప్పడం జరిగిందండి. సో దీని ద్వారా వచ్చేసి ఏదైనా సరే నిర్దిష్ట సమయంలోనే పేలేలా ఒక ప్రదేశంలో ఒక బాంబుని పేల్చడం కోసం కావాల్సిన సామాగ్రి అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి శత్రు దేశాలు మన మీద ఎప్పుడైనా సరే దాడి చేస్తే ఆ టైంలో వీటిని వాడతారనమాట. ఓకే, దీనికి సంబంధించి కీ పాయింట్ చూసుకుంటే డిఆర్డిఓని విస్తరించండి అని నేను చాలాసార్లు క్వశ్చన్ అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. దానికి రీజన్ ఏంటంటే మీకు గుర్తుంటుందని. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్వదేశీయంగా తయారు చేసిన మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్లు ఏ సంస్థ భారత సైన్యానికి అప్పగించిందంటే డిఆర్డిఓ. మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్ల సాంకేతికతను ఏ సంస్థ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసిందంటే టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, ఇది డిఆర్డిఓ కింద పనిచేస్తుంది. మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్లను ఏ సంస్థ ఉత్పత్తి చేస్తుందంటే ఎకానమిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్. ప్రస్తుత భారత రక్షణ శాఖ మంత్రి ఎవరంటే శ్రీ రాజ్నాథ్ సింగ్. అండ్ భారత సైన్యంలో ప్రవేశపెట్టిన మొదటి ప్రైవేట్ రంగం ఉత్పత్తి చేసిన మందుగుండు సామాగ్రి ఏది అంటే మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్లు. ఓకే, తర్వాత స్వదేశీ రాకెట్ వ్యవస్థను పరీక్షించిన పాక్ అండి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక దాని మీద దాడి చేయాలనుకున్న రాకెట్ సిస్టమ్ ద్వారానే మనము మిజైల్స్ని తయారు చేసి వాడతాం. మిజైల్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే రాకెట్ యొక్క ఫార్ములాని బేస్ చేసుకొని పనిచేస్తుంది. అలాగే అదే ఒక కొత్త గైడెడ్ రాకెట్ వ్యవస్థ, దాని పేరు ఫతా-1 అండి. ఈ ఫతా-1 అనే ఒక రాకెట్ వ్యవస్థను పాకిస్తాన్ వచ్చేసి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. ఇది 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటి మీద అటాక్ చేయగలదనమాట. దీని మీద ప్రయోగం చేసి దీన్ని విజయవంతంగా పరీక్షించినందుకు గాను పాకిస్తాన్ అధ్యక్షుడు అరీఫ్ అల్వి, అలాగే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సైంటిస్టులని అండ్ పాక్ ఆర్మీని అప్రిషియేట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, దీని పేరు చాలా ఇంపార్టెంట్. ఫతా-1 అనే ఒక రాకెట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది అంటే పాకిస్తాన్. ఫతా-1 గైడెడ్ రాకెట్ ఎన్ని కిలోమీటర్ల దూరాన్ని ఛేదించగలదు అంటే 140 కిలోమీటర్లు. పాకిస్తాన్ దేశ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే అరీఫ్ అల్వి అండి, చాలా ఇంపార్టెంట్. అలాగే పాకిస్తాన్ దేశ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరంటే ఇమ్రాన్ ఖాన్. ఓకే, ఇంచుమించు పాకిస్తాను అలాగే మన ఇండియాకి చెందిన కొన్ని నియామకాలు సేమ్ యాస్టీస్ ఒకేలా ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత అర్జున్ మాంటేస్ చెస్ టైటిల్ చూడండి. ఇప్పుడు ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి వచ్చేసి ఇరిగేసి అర్జున్ అనమాట. ఇతను మన తెలుగు రాష్ట్రాల నుండి ఒక గ్రాండ్ మాస్టర్ అంటే చెస్లో ఛాంపియన్ గ్రాండ్ మాస్టర్ అంటారనమాట. అయితే చెస్లో 1-2 ఆడితే సరిపోదు, కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ దాటిని వెళ్ళిన వాళ్ళకే గ్రాండ్ మాస్టర్గా పేరు వస్తుంది. అయితే గ్రాండ్ మాస్టర్ అర్జున్ టెర్రస్ డి ట్రాసోస్ మాంటేస్ చెస్ ఓపెన్ 2021 యొక్క టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగిందండి. ఈ టోర్నమెంట్ అనేది పోర్చుగల్లోని బ్రాగానాలో జరిగింది. 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్.
తర్వాత కీ పాయింట్స్. టెర్రస్ డీప్ ట్రాసోస్ మాంటెస్ చెస్ ఓపెన్ 2021 టైటిల్ విజేత ఎవరు అంటే ఇరిగేసి అర్జున్. ఇరిగేసి అర్జున్ ఏ దేశానికి చెందిన గ్రాండ్ మాస్టర్ అంటే భారతదేశం. టెర్రస్ డీ ట్రాసోస్ మాంటెస్ చెస్ ఓపెన్ 2021 ఏ దేశంలో జరిగిందంటే పోర్చుగల్లోని బ్రగన్కా. తర్వాత బెంగళూరు విమానాశ్రయానికి అవార్డు. చూడండి, స్కై ట్రాక్స్ వరల్డ్ అనే ఒక సంస్థ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, దీన్ని కెంపాగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఎవరైతే ఇందులో స్టాఫ్ ఉంటారో ఆ స్టాఫ్ మంచి సేవలు అందిస్తుంది అనే గుర్తింపుగా బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇన్ ఇండియా అలాగే సెంట్రల్ ఏషియా పురస్కారాన్ని ఈ స్కై ట్రాక్స్ వరల్డ్ వాళ్ళు ఈ యొక్క బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇవ్వడం జరిగిందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈ యొక్క బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సిఇఓ ఎవరు అంటే హరిమరార్. ఓకే, గుర్తుపెట్టుకోండి, అతనే ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. 2021 బెస్ట్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇండియా అవార్డ్ అండ్ సెంట్రల్ ఆసియా పురస్కారం అందుకున్న భారతీయ విమానాశ్రయం ఏంటి అంటే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ లేదా కెంపాగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో 2021 బెస్ట్ ఎయిర్ స్టాఫ్ ఇండియా అవార్డును బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్కు ఏ సంస్థ ప్రకటించిందంటే స్కై ట్రాక్ వరల్డ్. ఓకే, తర్వాత ఈ సంజీవిని వినియోగంలో ఏపీ టాప్ అండి. సో ఈ సంజీవిని అనేది కరోనా టైంలో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక టైప్ ఆఫ్ టెలిమెడిసిన్ సర్వీస్. ఇది వచ్చేసి ఎవరికైనా కరోనా బాధితులు ఉంటే వాళ్ళ యొక్క డౌట్స్ని వీళ్ళకి కాల్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ సంజీవిని అనేది అత్యధికంగా ఏ రాష్ట్రాల నుండి వాడారు అనే దాని మీద కేంద్ర ఆరోగ్య శాఖ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని రిలీజ్ చేసిందండి. ఇందులో టాప్ 10 రాష్ట్రాల్లో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉందంట ఈ సంజీవిని యొక్క అంటే అత్యధికంగా వినియోగదారులు వాడారనమాట, బాధితులు వాడారు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుండి. సెకండ్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక, తర్వాత తమిళనాడు, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత గుజరాత్, తర్వాత మధ్యప్రదేశ్లో దీన్ని ఎక్కువగా వాడడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటివరకు టోటల్గా 701 జిల్లాలు ఈ సర్వీసెస్లో అయితే వాడుకున్నారండి. అండ్ ఇందులో మొదటి 10 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుండే ఉన్నాయి. ఒకసారి చూద్దాం, చూడండి. జాతీయ టెలిమెడిసిన్ తెలియదు, ఇక్కడ చిన్న మిస్టేక్. టెలిమెడిసిన్ సర్వీస్ అయిన ఈ సంజీవిని దేనికోసం ఏర్పాటు చేశారంటే కరోనా బాధితులకు వాళ్ళ యొక్క సందేహాలని నివృత్తి చేయడం కోసం. అండ్ సెకండ్ వన్, ఈ సంజీవిని వినియోగంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందంటే ఆంధ్రప్రదేశ్. మొత్తం 27,51,251 మంది దీని ద్వారా లబ్ధి పొందారు. అండ్ ఈ సంజీవిని వినియోగంలో ఏ రాష్ట్రం రెండో స్థానంలో ఉందంటే కర్ణాటక, ఇక్కడ మీరు స్కోరింగ్ చూసుకోవచ్చు. అండ్ ఈ సంజీవిని వినియోగంలో ఏ రాష్ట్రం మూడో స్థానంలో ఉందంటే తమిళనాడు. ఈ సంజీవిని వినియోగంలో ఏ రాష్ట్రం 4వ స్థానంలో ఉందంటే ఉత్తరప్రదేశ్. ఈ సంజీవిని వినియోగంలో ఏ రాష్ట్రం 5వ స్థానంలో ఉందంటే గుజరాత్. అండ్ 6th ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది. ఈ సంజీవిని అనేది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందంటే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ కింద. ఈ సంజీవిని సేవలను దేశవ్యాప్తంగా ఎప్పటివరకు ఎన్ని జిల్లాల్లో వినియోగించారు అంటే 701 అండి. ఓకే, తర్వాత చూసుకుంటే ఎడిటోరియల్, భారత అమ్ముల పొదిలో కొత్త ఆయుధం. సో రీసెంట్గా మనము అంటే చాలా వరకు వచ్చేసి పెద్ద పెద్ద డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్లు కావచ్చు, అలాగే కొన్ని లైక్ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతులు ప్రయాణించడానికి, ప్రధానమంత్రి ప్రయాణించడానికి కావాల్సిన కొన్ని ఏరోప్లేన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనము అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసినవి కాబట్టి ఇతర దేశాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. లైక్ అమెరికా, రష్యా ఇలాంటి దేశాల నుండి, ఇటలీ లేదంటే ఫ్రాన్స్ ఇలాంటి దేశాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే అక్కడ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా తయారు చేస్తారు కాబట్టి ఆ టెక్నాలజీ మన దగ్గర లేదు. అలా తయారు చేయడానికి మనకి ఇంకొక 10 సంవత్సరాలు టైం పడుతుంది కాబట్టి సో ఆ టైం తక్కువ చేసుకోవడం కోసం లేటెస్ట్ ఎక్విప్మెంట్ని మన ఇండియాలో రప్పించుకోవడం కోసం మనం వేరే దేశాలతో ఒప్పందం చేసుకుంటాం. కాబట్టి అలాగే ఇప్పుడు మనం చెప్పబోయే కొత్త ఆయుధం పేరు వచ్చేసి AK-203. సో AK-203 అనే ఒక గన్స్ ఇవ్వండి, ఇక్కడ మీకు కనబడతాయి. ఈ గన్స్ చాలా పవర్ఫుల్ గన్స్ అండి. దీన్ని చాలా ఎమర్జెన్సీగా కొనడానికి రష్యాతో మన ఇండియా వచ్చేసి ఒప్పందం కుదుర్చుకుందండి. ఎందుకంటే ఈ మధ్యన మనకి ఇటువైపు పాకిస్తాన్, అటువైపు చైనా ద్వారా మనకి చాలా విమర్శలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో మనకి ఆఫ్ఘనిస్తాన్ ఎఫెక్ట్ కూడా మనకి పాకిస్తాన్ మీద పడడంతో ఆ ఎఫెక్ట్ వచ్చేసి మన ఇండియా మీద పడే అవకాశం ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఏవైనా దాడులు మన మీద జరిగితే వాటిని తట్టుకోవడం కోసం త్వరగతిన ఈ ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి రష్యాతో ఒప్పందం పెట్టుకొని AK-203 అనే ఒక గన్స్ని అయితే కొనుగోలు చేసింది.
సో దీని గురించి ఒకసారి చూద్దాం. భారత సైన్యము, పారామిలిటరీ, కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర పోలీసు విభాగాలు 1998 నుండి కూడా స్వదేశీ ఇన్సాస్ రైఫల్ను వాడుతున్నారండి. చాలా ఓల్డ్. 1998 ఎక్కడ, 2021 ఎక్కడ, చాలా మార్పులు వచ్చాయి. సో అప్పటి నుండి ఇన్సాస్ అనే రైఫల్స్ అంటే గన్స్ని వాడుతున్నారు. రైఫల్స్ మీన్స్ పొడవాటి గన్స్ ఉంటాయి కదా, అవన్నమాట రైఫల్స్ అంటే. సో డిఆర్డిఓ పరిధిలోని ఆయుధ పరిశోధన అభివృద్ధి సంస్థ అయిన ఏఆర్డిఏ రూపొందించిన దీన్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఉత్పత్తి చేసింది 1998లో. ఈ తుపాకీతో కార్గిల్ యుద్ధ రంగంలోకి అడుగుపెట్టిన సైన్యం చాలా ఇబ్బందులు పడింది. ఈ ఉత్పత్తిలో నాణ్యత లోపించడంతో అతి శీతల వాతావరణంలో ఇవి సరిగా పనిచేసేవి కాదు. అంటే వీటి మీద ఎక్కువ చలి ఇంపాక్ట్ పడడం ద్వారా ఆ టెంపరేచర్ వల్ల ఇవి సరిగా పనిచేసేవి కాదు, ఆ బుల్లెట్స్ బయటకు వచ్చేవి కాదనమాట. సో ప్లాస్టిక్ గ్యాడ్జెట్లు పగిలిపోవడం, దానంతట అదే సో ఆటోమేటిక్గా గన్ అనేది పనిచేయడము, సో దాని ద్వారా ఆటోమేటిక్గా అవి కాల్పులు చేయడం, దానివల్ల మన సైనికులు ఇబ్బందులు పడేవారు. సో కాబట్టి ఇండియా ఈ తుపాకులను నేపాల్, భూటాన్, స్విట్జర్లాండ్లకు ఎగుమతి చేసింది. నేపాల్ సైనిక స్థావరంపై 2005లో మావోలు దాడి చేశారు. ఆ టైంలో సైనికులు దగ్గర ఇన్సాసులు మొరాయించాయి. దాంతో మావోయిస్టులు పైచేయి సాధించి 43 మందిని పట్టున పెట్టుకున్నారు అప్పుడు నేపాల్లో. ఆ తర్వాత ఇన్సాస్పై నేపాల్ బ్రిగేడియర్ జనరల్ దీపక్ గురుంగ్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆయుధం తమ అవసరాలను తీర్చలేదని భారత సైన్యం సైతం 2010లో తేల్చి చెప్పేసింది. ఇన్సాస్లో మార్పులు చేయడానికి ప్రయత్నించినా అవి సక్సెస్ కాలేదు. ఎందుకంటే ఓల్డ్ కాబట్టి ఇప్పుడు దాంట్లో కొత్తగా తయారు చేయకుండా, అంటే వాటిని మోడిఫై చేయకుండా కొత్త డిజైన్ తీసుకురావడము అండ్ కొత్తగా అండ్ ఈజీగా యాక్సెస్ చేసేలా అండ్ ఏ సిచ్యువేషన్లోనైనా పనిచేసేలా వాటిని డెవలప్ చేసుకోవడం తక్కువ డబ్బుతో అలాగే ఎక్కువ లాభాన్ని ఇచ్చే పని. అయితే అదే టైంలో కాశ్మీర్లో నిత్యం ఉగ్రవాదులతో పోరాడే రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు ఇన్సాస్ స్థానంలో AK-47ని ఎంచుకున్నాయి. భూమిలో కొన్నాళ్ళ పాటు పాతిపెట్టిన బురదలో నుంచి తీసి వాడిన ఇవి చాలా బాగా పనిచేస్తాయి. AK-47 అత్యంత ఎలాంటి సిచ్యువేషన్లో, ఎలాంటి టెంపరేచర్లోనైనా ఇవి బాగానే పనిచేస్తాయి. అందుకే బలగాలు వీటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాయి. అయితే ఇన్సాస్ స్థానంలో 7.5 లక్షల మల్టీ క్యాలిబర్ రైఫిళ్లను సమకూర్చుకునేందుకు ఇండియా 2014లో గ్లోబల్ టెండర్లను పిలిచింది. అంటే వీటిని ఇంకా డెవలప్ చేయడం కోసం. సైన్యం అవసరాలకు తగిన ప్రతిపాదనలతో ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలే. సైన్యం కోరుకుంటున్న రైఫిల్స్ శక్తి సామర్థ్యాలు సో వాస్తవత రంగంగా ఉన్నాయని సో అప్పటి సైన్యాధిపతి బిక్రమ్ సింగ్ సమక్షంలోనే రక్షణ మంత్రి మనోహర్ పారీకర్ గారు చెప్పారు, విమర్శించారు కూడా. మరుసటి సంవత్సరం టెండర్లను రద్దు చేశారు. ఇన్సాస్ను క్రమంగా తొలగించాలని మరో 3 ఏళ్లకు ప్రభుత్వం నిర్ణయించింది. త్రివిధ దళాలను కొత్త తుపాకులు, తేలికపాటి మిషన్ గన్లను అందించడం కోసం 12,000 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసింది ఇండియన్ గవర్నమెంట్ అప్పట్లో. వాటిలో కొన్నింటిని నేరుగా దిగుమతి చేసుకొని మిగిలిన మన ఇండియాలోనే తయారు చేసుకోవాలని పెట్టుకున్నారు టార్గెట్. రష్యా 2018లో వినియోగంలోకి తెచ్చిన AK-203 రైఫిల్ను ఎంపిక చేశారు. ఈ తుపాకుల్లో 7.72 mm క్యాలిబర్ తోటాలను వినియోగిస్తారు. ఒక్క తోటాతోనే అవతల వ్యక్తిని చంపేయచ్చు. అమెరికా నుంచి కిందటి సంవత్సరం కొనుగోలు చేసిన 6.716 రైఫిళ్లను స్వల్ప మార్పులతో ఇటువంటి తోటాలను వాడుతోంది ఈ యొక్క AK-203లో. ఇన్సాస్లో వాడే 5.56 mm తోటాలు అంత ప్రాణాంతకరమైనవి కాదు. సో అవి పేల్చగానే ఎవరు పెద్దగా చనిపోయే అవకాశం ఉండదు. కాశ్మీర్లో మన బలగాలతో తట్టుపడుతూ గాయపడిన ముష్కరులు అలాగే ఎదురుదాడికి దిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ గన్స్ ద్వారా, ఈ ఇన్సాస్ గన్స్ వాడి, మిజైల్స్ని వాడి, అంటే ఇవి ఉన్నాయి కదా, ఈ గన్స్ని వాడి, ఈ రైఫిల్స్ని వాడి సో పేల్స్తే అంటే అటువైపు ఉగ్రవాదులు ఒక షాట్కి చనిపోకుండా లేదంటే గాయపడకుండా తప్పించుకొని సో వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ ఒక్క షూట్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడకుండా మన సైనికులను చంపిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇన్సాస్ రైఫిల్స్ ద్వారా. అయితే దిగుమతులు పోగా దాదాపు 6 లక్షలకు పైగా AK-203 తుపాకులను భారత్లో తయారు చేయాలని ప్రణాళిక ఉంది. దీనికోసం 2019లో ఉత్తరప్రదేశ్ అమేఠీ జిల్లాలోని కోర్వా ఆయుధ తయారీ కర్మాగారం పరిధిలో ఇండో రష్యా రైఫిల్ ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. దీనిలో మన OFBకి అధిక వాటా, అంటే మన గవర్నమెంట్కి 50.5% ఉండగా రష్యాకు కెలిస్కోవ్కు 42.5% వాటా ఉంది. రోసోబోర్నో ఎక్స్పోర్ట్కు 7.5% వాటాలు ఉన్నాయి.
మేజర్ జనరల్ సంజీవ్ సెనగార్ను ఈ సంస్థకు సీఈఓగా నియమించారు అప్పట్లో. రైఫిల్ ధర విషయంలో మరో 2 ఏళ్ళు టైం పడుతుంది ఫిక్స్ చేయడానికి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కిందటి సంవత్సరం సైన్యాధిపతి నరవనే ఈ ఏడాదిలో రష్యాకి వెళ్ళి ఒప్పందాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ఇండియాలో ఉత్పత్తి అయ్యే ఒక్కో తుపాకీపై రష్యాకు 6,000 రూపాయలకు పైగా రాయల్టీ అంటే లాభం వచ్చేలా ఫిక్స్ చేసుకున్నారు. మరోవైపు సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న దళాలు ఇప్పటికే ఇన్సాస్లను వాడుతున్నాయి. చైనా దూకుడును దృష్టిలో పెట్టుకుని వీలైనంత వేగంగా వాటికి ఆధునికరణలను తీసుకొచ్చి లేదా ఈ AK-203ని త్వరగతిన సైనికులకు అందేలా చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా మన సైన్య అధికారులు చనిపోకుండా ఉండగలుగుతారు, ఇంకా ఎక్కువసేపు పోరాడగలుగుతారు. అలాగే ఎక్కువ శత్రువులను కూడా మట్టు పెట్టడానికి చాలా బాగుంటుంది. ఎప్పటి నుండో వస్తున్న తుప్పుబట్టిన తుపాకులను వాడే కంటే లేటెస్ట్గా తీసుకొచ్చిన తుపాకులను వాడడం ద్వారా మనం సైనిక బలాన్ని కోల్పోము, ఆర్థికంగా బలహీనపడము, ఓడిపోయాం అనే ఒక పదం కూడా వినబడదు. యుద్ధం చేసేటప్పుడు గన్ అనేది చాలా ఇంపార్టెంట్, రైఫిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి యుద్ధం చేసేటప్పుడు తెలివితో పాటు వాళ్ళని అంతం చేయడానికి కావాల్సిన ఆయుధం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన ప్రభుత్వము మన చుట్టూ శత్రుత్వాన్ని పెరుగుతుంది. కాబట్టి ఆ పెరుగుతున్న శత్రుత్వాన్ని తట్టుకోవడం కోసం మనం ఖచ్చితంగా లేటెస్ట్ టెక్నాలజీకి చెందిన రైఫిల్స్ని కావచ్చు అండ్ ఈ వార్ ఎక్విప్మెంట్ని మనము సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేయడం చాలా ముఖ్యము. అయితే చాలామంది ఏంటంటే మనము ఎప్పుడైతే ఈ రక్షణ శాఖకి ఎక్కువ బడ్జెట్లు ఇస్తామో అయితే మీరు మనుషుల ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదు, మీరు రక్షణ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు అంటారు. ఒకవేళ రక్షణకి తక్కువ ఖర్చు పెట్టి ఆరోగ్యానికి ఎక్కువ ఖర్చు పెడితే ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మనం బతికుండాలి కదని విమర్శలు చేస్తారు. కాబట్టి ప్రభుత్వం అన్నింటిని బ్యాలెన్సింగ్ చేసుకొని ముందుకెళ్తే చాలా ఇంపార్టెంట్. ఇలాంటి రైఫిల్స్ అనేవి ఇంకా మన ఫ్యూచర్లో చాలా చాలా అభివృద్ధి చేసుకోవాలి. అలాగే మన స్వదేశంగా కొత్త గన్స్ కూడా చాలా డెవలప్ అయ్యి వాటిని కూడా ప్రభుత్వము ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకురావాలి. ఇదిగా ఈరోజు టోటల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా డైలీ వచ్చేసి మనకి 12 లేదా 12:30 మధ్యలో మనకి పేపర్ అనాలిసిస్ అయితే వస్తుంది. వాచ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.